టీమిండియా ప్లేయర్స్ బంగ్లాదేశ్ తో సెకండ్ టెస్ట్ లో దుమ్ము దులిపేశారు. బేస్బాల్ కా బాబ్ గేమ్ ఆడి రికార్డుల మోత మోగించేశారు. ఆల్మోస్ట్ 3 రోజులు వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. 4వ రోజు వర్షం ఆగింది. బట్ మన బ్యాటర్ల సునామీ వచ్చింది. మ్యాచ్ ఏంటి పూర్తిగా వర్షార్పణం అవుతుందా అనుకుంటుంటే మన వాళ్ళు ఫుల్ పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మన వాళ్ళ వీరబాదుడికి టీమిండియా ఖాతాలో 1-2 కాదు బాస్, 7 ప్రపంచ రికార్డులు వచ్చి చేరాయి. అవేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ రికార్డ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫస్ట్ 2 బంతుల్ని సిక్స్లుగా మలిచిన 4వ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇక సెకండ్ రికార్డ్ టెస్ట్ ఫార్మాట్ లో కేవలం 3 ఓవర్స్ లోనే 50 పరుగుల మార్క్ ని అందుకొని ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది టీమిండియా. అలాగే ఇంత తక్కువ బంతుల్లో టీమిండియా ఏ ఫార్మాట్ లో కూడా 50 రన్స్ కంప్లీట్ చేయలేదు. ఇక థర్డ్ రికార్డ్ రన్ రేట్ పరంగా ఫాస్టెస్ట్ 50 సాధించిన రికార్డ్ కూడా ఇప్పుడు టీమిండియా ఖాతాలోకి చేరింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఫస్ట్ వికెట్ కి 23 బంతుల్లోనే 55 రన్స్ బాధేశారు. రన్ రేట్ 14.34. ఇలా ఇంతకు ముందు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ సాధించలేరు. సో ఇది కూడా ప్రపంచ రికార్డే. నెక్స్ట్ ఫోర్త్ రికార్డ్ జస్ట్ 10.1 ఓవర్స్ లోనే 100 పరుగులను కంప్లీట్ చేసి టెస్ట్ ఫార్మాట్ లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది మన టీమిండియా. ఫిఫ్త్ రికార్డ్ వచ్చేసి టీమిండియా 2024 లో ఇప్పటి వరకు 8 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఈ మ్యాచ్లలో ఇప్పటికే 96 సిక్స్లు బాధేసింది. టెస్ట్ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో హైయెస్ట్ సిక్స్లు కొట్టిన టీమ్ గా ఇప్పుడు మన టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇక సిక్స్త్ రికార్డ్ ఫాస్టెస్ట్ టీమ్ టు రీచ్ 200 రన్స్. అవును బాస్, టీమిండియా జస్ట్ 24.2 ఓవర్స్ లోనే 200 పరుగుల మార్క్ ని అందుకొని టెస్ట్ ఫార్మాట్ లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సెవెంత్ రికార్డ్ ఫాస్టెస్ట్ టీమ్ టు రీచ్ 250 రన్స్. ఎస్ బాస్, 250 పరుగుల మార్క్ ని కూడా టీమిండియా 30.1 ఓవర్స్ లోనే సాధించి ప్రపంచ రికార్డ్ ని నెలకొల్పింది. ఇలా కేవలం ఒక్క రోజులోనే టెస్ట్ క్రికెట్ చరిత్రలోని ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసిన మన టీమిండియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏమంటారు బాస్? టీమిండియా పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.